ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు, మీ పనుల మీద బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టమా? మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా, కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా. మరి అంత క్షేమంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్గా చెప్తాం. అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము. ప్రార్థనలో కూర్చునే ముందు ఎవ్వరి మీద కోపం కానీ, ద్వేషం కానీ, అసహనం కానీ ఉంచుకోవద్దండి. ఎవరితోనన్నా మనస్పర్ధలు ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి. ప్రార్థన చేద్దాము. కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా మీ చల్లని రేకుల కింద భద్రపరిచిందేవా మీకే స్తోత్రం నా తండ్రి. పగలు మేఘస్తంభమై మా పనులకు క్షేమంగా తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం స్తోత్రం తండ్రి. ఏ పాటి వారమయ్యా, ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకురావడానికి ఎందుకయ్యా, మాపై ఇంత ప్రేమ ఎందుకయ్యా? ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడా? మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి? ఇంత జాగ్రత్తగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి? మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, బలవంతులు, మంచి జ్ఞానవంతులు, మాకన్నా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు కూడా ఎంతోమంది క్షేమంగా ఇంటికి చేరుకోలేదు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే మమ్మల్ని క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి మీ నామం ధ్యానిస్తారో వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిందేవా. మరి మేము నా తండ్రి మీ కృపను బట్టి చిన్న మంతగా కూడి నా తండ్రి మిమ్మల్ని మీకు మొరపెడుతుండగా మా ప్రార్థన ఆలకిస్తున్నామని మేము నమ్ముచున్నాం నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎక్కడెక్కడైతే వరదలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే తుఫానులు ఉన్నాయో నా తండ్రి, భూకంపాలు ఉన్నాయో నా ప్రభా, ప్రతి ఒక్కటి కూడా నా తండ్రి ఒక్క మాట మీరు పలికితే చాలు నా ప్రభా. ఎంత భయంకరమైన వరదలైనా, వర్షాలైనా, తుఫాన్లైనా సరే నా తండ్రి, భూకంపాలైనా సరే అంతటితో ఆగిపోతే నా తండ్రి, మీకు లోబడితే నా ప్రభు, ఒక్క మాట, ఒక్క గద్దింపుతో నా తండ్రి అంత పెద్ద సముద్రాన్ని మీరు నిమ్మళింపజేశారు నా ప్రభు. అంత శక్తి గల దేవా మీకే స్తోత్రం. తుఫానులైనా, ఎంత భయంకరమైన ప్రమాదాలైనా మీ మాటకి ఖచ్చితంగా లోబడితే నా తండ్రి అంత శక్తి గల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వరదల్లో చిక్కుకొని నా ప్రభు, మరి బిడ్డల ఆచూకీ ఇంకా తెలియలేదు అని నా తండ్రి ఆ తల్లిదండ్రులు బాధపడుతున్నారు. వారికి ఉన్న దుఃఖాన్ని, భయాన్ని తీసివేసి నా ప్రభు, మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి ధైర్యాన్ని ఇచ్చి నా తండ్రి పూర్తి ఓదార్పు బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే క్షమించిన ప్రభా. మరి ఎటువంటి ప్రమాదాలు మరలా బిడ్డలకు రాకుండా నా తండ్రి మీ రక్షణ కంచె బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. వారి కుటుంబస్తులను కోల్పోయిన ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. దుఃఖాన్ని తీసివేసి ధైర్యాన్ని, మీ ఎడల విశ్వాసాన్ని నా ప్రభు, ఓదార్పునివ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారో, ఏ ఏ సమస్యలతో నా తండ్రి మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, ఎవరెవరు వారి కుటుంబాల గురించి, వారి బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమని అడిగారు నా ప్రభు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకో నా తండ్రి. ప్రతి ఒక్కరి గృహాన్ని, కుటుంబాన్ని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న గొడవలు, కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలు తీసివేసిన ప్రభ మీ శాంతితో కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని చెప్పిన దేవా, మీ శాంతితో మా కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, లోకస్తులాగా నా ప్రభ ఎప్పుడు గొడవల్లోనే, ఎప్పుడు నా తండ్రి మరి ఎందుకు సమాధానం లేకుండా ఉంటారు అని నా ప్రభ ఎప్పుడు నా తండ్రి అసమాధానంగా ఉంటున్నాం, అశాంతితో ఉంటున్నాం, దుఃఖంలో ఉండిపోతున్నాం నా ప్రభ. మాలో ఉన్న పిరికితనాన్ని, అల్ప విశ్వాసాన్ని, అపనమ్మకాన్ని నా ప్రభ తీసివేసి మీ ఎడల స్థిరమైన విశ్వాసాన్ని మాలో కలిగించండి నా తండ్రి. ఎంత భయంకరమైన శ్రమలు, సమస్యలు మాకు ఎదురైనా సరే నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు, ఖచ్చితంగా నా తండ్రి ఉంటాడు అని నా ప్రభ ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎలాంటి సమస్య ఎదురైనా సరే నా ప్రభ, మరి సమస్య ఎదురైనప్పుడు నా తండ్రి మరి సమస్య గురించి ఆలోచించకుండా అసలు ఎందుకు వచ్చింది ఆ సమస్య, ఎందుకు నా కుటుంబం ఇలా అయిపోతుంది, ఏదైనా విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేను ప్రవర్తించానా, నా బిడ్డలు ఎవరైనా నా తండ్రి దారి నుంచి తప్పిపోతున్నారా, లోకంలో పడిపోతున్నారా
అందుకే నా తండ్రి నా కుటుంబాన్ని కడుతున్నాడా అని నా ప్రభ గ్రహించుకుని ఆలోచించుకునే తెలివి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి ఉన్న నా తండ్రి అల్ప విశ్వాసాన్ని నా ప్రభ తీసివేసి మీ ఎడల విశ్వాసాన్ని బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఎంత భయంకరమైన శ్రమల గుండా వెళ్తున్నా సరే యోబు గారి వలె నా ప్రభ ఆయనకున్న సమస్తాన్ని ఒక్క దినమందే కోల్పోయాడు. అయినా సరే భయపడలేదు, అధైర్యపడలేదు, అవిశ్వాసిగా మాట్లాడలేదు నా తండ్రి. అలాంటి ధైర్యం ఇచ్చింది మీరే నా ప్రభ. యోబు గారు అంత గొప్పవాళ్ళం కాదు, ఆయనంత యథార్థ పరులు నీతిమంతులు కానే కాదు నా తండ్రి. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా. అయినా సరే నా తండ్రి మీరు పక్షపాతి కారు నా తండ్రి. మాకున్న అధైర్యాన్ని తీసివేసిన ప్రభు ఎలాంటి శ్రమలు సమస్యల గుండా వెళుతున్నా సరే నా తండ్రి నాకు తోడుగా ఉంటాడు. నేనే ఎక్కడో జారిపోతున్నాను, నేనే ఏదో విషయంలో నా తండ్రి మనసు నొచ్చుకునేలా మాట్లాడుతున్నానేమో. తండ్రి నాకు సరి చేస్తున్నాడు, నన్ను సరైన దారిలో నడిపించడానికి నాకు సమస్యని అనుమతించాడు అని నా ప్రభ మీ ఎడల భయము భక్తి కలిగి నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభ కుటుంబాల మీద మీ ఆశీర్వాదం ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు ఆశీర్వదిస్తే చాలు నా ప్రభ. మేము తక్కువ సంపాదించినా సరే కుటుంబంలో కావలసిన సమస్తము సమకూరతే నా తండ్రి. మీ ఆశీర్వాదం ఉంటేనే నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకపోతే మేము ఎంత కష్టపడ్డా, రాత్రింపగళ్ళు నిద్ర లేకుండా నా తండ్రి కష్టపడ్డా సరే కుటుంబాల్లో అప్పులు ఆర్థిక సమస్యలు అలాగే ఉంటే నా తండ్రి మీ ఆశీర్వాదంతో మా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా ప్రభ. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరైతే అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడిపోతున్నారు, మరి ఎలా తీర్చాలో తెలియని పరిస్థితుల్లో బిడ్డలు ఒంటరి వాళ్ళైపోయారు. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మనుషుల మీద బిడ్డలు ఆధారపడద్దు. ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచనతో దెబ్బపైన కుమారులాగా నా తండ్రి మాకు తెలుసులే అని నా ప్రభు ఒకవేళ అప్పులు చేసిండ్రు దయతో క్షమించండి నా తండ్రి. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపడి తండ్రి పాదాల మీద పడినప్పుడు ఆ తండ్రి నా ప్రభు ఆయన చేసిన తప్పు క్షమించి మరి బిడ్డ హక్కును చేర్చుకున్నాడు. అంతకన్నా మంచి మనసు నా తండ్రి మీద. బిడ్డలు దారి తప్పిపోయారు, మనలా మీరు ఆ మనసు ఇచ్చారు. వాళ్ళ తప్పు తెలుసుకునే మనసు ఇచ్చింది మీరే నా తండ్రి. బిడ్డలు నా తండ్రి వారు చేసిన తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపడి కన్నీటితో మీ పాదాల దగ్గర ఒప్పుకొనుచుండగా బిడ్డల మీద మీ హస్తం ఉంచి జాలిపడి నా ప్రభు వారు చేసిన తప్పు దయతో క్షమించి నా తండ్రి అప్పులు తీరే ద్వారాలు మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఆర్థిక పరిస్థితుల నుంచి బిడ్డలు బయటపడేసి నా ప్రభు మీ ఆశీర్వాదాలతో నా తండ్రి బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా ప్రభు. అలాగే నా తండ్రి మరి ఎవరైతే నా ప్రభ మరి అవసరానికి డబ్బులు ఇచ్చే కానీ తిరిగి ఇవ్వట్లేదు, ఇబ్బంది పెడుతున్నారు అని నా ప్రభ ఎవరైతే బాధపడుతున్నారో ఇతరులకు సహాయం చేయాలనే మనసిచ్చింది మీరే నా తండ్రి. మరి ఇతరుల అవసరతలో ఉన్నప్పుడు నా ప్రభ మీరిచ్చిన మనసును బట్టి ఆ బిడ్డలు నా ప్రభ సహాయం చేశారు. కానీ తీసుకున్నది మరలా తిరిగి వాళ్ళు ఇవ్వట్లేదు అని నా ప్రభ అవసరానికి మరలా తిరిగిస్తామని తీసుకుని ఎంత కఠినంగా ఉంటున్నారు అని బిడ్డలు బాధపడుతున్నారు. ఎంత కఠినమైపోతున్న హృదయాలు కూడా కరిగింపజేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. మరి ఎవరెవరైతే నా ప్రభ తీసుకుని తిరిగి ఇవ్వకుండా ఉండారు ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలించి నా ప్రభ అయ్యో నేను అవసరతలో ఉన్నప్పుడు నాకు ఇచ్చింది తిరిగి ఇవ్వాలి కదా అనే మనసు ఆ బిడ్డలకు ఇచ్చి ఆ బిడ్డలు మరలా తిరిగి ఇచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అప్పటి వరకు మీ బిడ్డలు ధైర్యంగా విశ్వాసంతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి. వారికి ఉన్న దుఃఖాన్ని భయాన్ని తీసివేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే అప్పులు తీరడానికి నా ప్రభ ఉన్న స్థలాన్ని పొలాలని అమ్మకానికి పెట్టాము, సరైన ధర రావాలని నా ప్రభ ఎవరైతే ప్రార్థించమని అడిగారు బిడ్డలు వాళ్ళకున్నది కోల్పోకుండా నా ప్రభ అప్పులు తీరే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుండి మీరు సహాయం చేయగలరు. ఆ శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అది చిన్నదైనా పెద్దదైనా సరే నా తండ్రి వారు చేసే ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని 30 అంతలు 60 అంతలు 100 అంతలుగా ఫలింపచేయండి నా తండ్రి. ప్రతి విషయంలో కూడా నా తండ్రి మీ మీదే ఆధారపడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. మీరు చూస్తున్నారనే భయముతో బిడ్డలు ప్రవర్తించేలా మీ కృపను గ్రహించండి. వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకుండా మీ మీదే ఆధారపడాలి. నా తండ్రి నాకు ఆలోచన ఇచ్చాడు, నా తండ్రి నా ముందు ఉంటేనే నేను సక్సెస్ అవుతాను అని గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలా ఆలోచించాలి, ప్రతిదీ కూడా మీ దగ్గర నుంచి బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా కృప ఎంత సంపాదించినా ఎన్ని ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇదంతా నా సొంత తెలివితో నేను సంపాదించింది కానే కాదు.
నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నాకు దయచేసిందే కానీ నా సొంత బలమో నా సొంత శక్తిో నా జ్ఞానమో కానే కాదని తగ్గింపుతో దీన మనసు కలిగి ఉండే హృదయాలను బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా నా ప్రభ మీ ఎడల భయం భక్తి కలిగి లోబడి జీవించే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. న్యాయంగా నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వివాహాలు కావట్లేదని వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, మరి అంత డిలే ఎందుకు చేశారో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ లోకస్తులాగా ఆలోచించుట క్షమించండి నా తండ్రి. తప్పు మాదేనయ్యా, మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి మీ చిత్తంలో నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి నడుచుకునే బిడ్డలకు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. ఏ తల్లిదండ్రులైతే వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో మీ ఎడల భయం భక్తి కలిగిన సంబంధాలు కుదరాలని ఆశ కలిగి ఉన్నారు, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీరు జతపరిచిన వారు నీ మనుషులు విడదీయరాదన్నారు, విడదీయరు నా తండ్రి. విడిపోవాలని మనసు కూడా వాళ్ళకి రాదు, మీరు రానివ్వరు నా తండ్రి. అటువంటి సంబంధాలు బిడ్డలు కుదిరేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ఎవరైతే వివాహాలు పెట్టుకునే ఉన్నారో నా కృప ఆ బిడ్డల ముందు నా తండ్రి మీరే ఉండి ఏ లోటు లేకుండా సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. కనాను పెళ్లిలో మీరున్నారు కాబట్టి నా కృప మరి ఏ లోటు లేకుండా ద్రాక్షరసం అయిపోయినా సరే ఆ లోటు అనేది కనపడకుండా మామూలు నీటిని మధురమైన ద్రాక్షరసంగా మార్చారు నా తండ్రి. అంత శక్తి గల దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మరి బిడ్డల వివాహాల్లో మీరే ముందుండి ఏ ఆటంకాలు అడ్డంకులు ఇబ్బందులు రాకుండా నా తండ్రి, ఆర్థికంగా ఎవరు నష్టపోకుండా అప్పులు పాలవ్వకుండా వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ఎవరెవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్లో ఉన్నారు, ఐసీయూలో కోమాలో ఉన్నారు నా తండ్రి, ప్రతి ఒక్కరిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. గ్యాస్ ట్రబుల్తో ఎవరైతే బాధపడుతున్నారో నా ప్రభ, కడుపులో గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో, గర్భాశయ క్యాన్సర్తో గర్భాశయంలో నీటి బుడగలు ఉన్నాయని ఎవరైతే బాధపడుతున్నారో, థైరాయిడ్తో బాధపడేవాళ్ళు, మెడ మీద గడ్డలతో నా ప్రభ, అలాగే ఫిట్స్తో ఎవరైతే బాధపడుతున్నారో, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి, మరి పక్షవాతంతో నడవలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో నా ప్రభ, బిడ్డలకి ఇంకా అనేక సమస్యలతో నా తండ్రి ఎవరెవరైతే బాధపడుతున్నారో నా ప్రభ, ఒక్కసారి బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని చెప్పిందేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఒకానొక సమయంలో హిజ్కియా మరణకరమైన వ్యాధితో నా ప్రభ మరణానికి చేరువుగా ఉన్నప్పుడు నా తండ్రి గోడ తట్టు తిరిగి కన్నీరు కార్చినప్పుడు, హిజ్కియా నీవు కన్నీరు కార్చుట నేను చూశాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ నీకు మరలా ఇస్తున్నాను అని నా ప్రభ ఎంత గొప్ప అద్భుత కార్యాన్ని చేశారు నా తండ్రి. హిజ్కియా గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జానగల దేవా, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి ఎలాంటి సమస్యలైనా సరే, జ్వరము జలుబు దగ్గైనా, మారుతున్న వాతావరణాన్ని తట్టుకునే శక్తి లేకపోయినా మీ బలము మీ శక్తి బిడ్డలకు అనుగ్రహించమని నా ప్రభ. ఆపరేషన్ చేయించుకొని నా తండ్రి మరి కుట్లు తగ్గట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో, కంటికి ఆపరేషన్ చేయించుకున్నాం అని నా ప్రభ తగ్గాలని ప్రార్థించమని అడిగారు నా తండ్రి. మరి క్యాన్సర్తో బాధపడేవాళ్ళు మనుషులైతే అమ్మా ఇదిగో నీకు చివరి స్టేజ్ అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరు నా తండ్రి సంపూర్ణ స్వస్థత ఇచ్చిన ప్రభ, తిరిగి ఆయుష్ ఇవ్వగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే నా తండ్రి దయతో క్షమించిన ప్రభ, బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలు కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే వివాహాలు ఎన్నో సంవత్సరాలైంది కానీ గర్భఫలం లేదు అని బాధపడుతున్నారు నా తండ్రి, ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, ఎన్నో మందులు వాడాము, అయినా సరే గర్భఫలం పొందుకోలేకపోయామని ఎవరైతే దుఃఖంలో ఉన్నారో నా తండ్రి, తప్పు మాదేనయ్యా, మనుషుల మీద ఆధారపడడు, తప్పు మాదే నా తండ్రి. జాలిగల దేవ, మాకున్న వెర్రితనాన్ని తీసివేసి ఈలోక జ్ఞానం వెర్రితనం అన్నారు. ఈ లోకస్తులాగా ఈలోక జ్ఞానంతో ఆలోచించి నా తండ్రి మనుషుల మీద ఆధారపడ్డాము, తప్పు మాదే నా తండ్రి. మరి బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా తండ్రి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభ, గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పారు. మీరిచ్చే బహుమానం పొందుకునే హృదయాలని, అటువంటి ప్రవర్తనని బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి, ఓర్పు సహనాన్ని బిడ్డలుగా అనుగ్రహించిన ప్రభ అలవాటు చేసిన తండ్రి, మేడల
ఎడల భయం భక్తి కలిగి ప్రతి విషయంలో కూడా మీరు చూస్తున్నారనే భయముతో ప్రవర్తించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించిన ప్రభా. మరి ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకవేళ కుటుంబంలో ఏదైనా విషయంలో బిడ్డల శాపంతో ఉంటే ఆ శాపాన్ని తీసివేసిన ప్రభా, ఆశీర్వాదకరంగా కుటుంబాన్ని మార్చిన తండ్రి. ప్రతి ఒక్కరి గర్భాన్ని ఎవరెవరైతే కన్నీరు కారుస్తున్నారు, హన్నా వలె హృదయాన్ని కృమ్మరిస్తున్నారు, ప్రతి ఒక్కరి గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ దయను బట్టి, మీ కృపను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. మరి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచి వేయండి నా ప్రభా. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తంతో నిర్మించమని అడుగుచున్నాం నా తండ్రి. తల్లికి బిడ్డకి ఎలాంటి అనారోగ్య సమస్యలు, ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకు రాకుండా నా తండ్రి మీ రెండంచెల కంచె ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మీ కృపను బట్టి నా తండ్రి బిడ్డలు గర్భఫలం పొందుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ కాపుదల ఉంటుంది నా ప్రభా. అలాగే ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్గా వచ్చేలా, ప్రతి స్కానింగ్ కూడా నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. మరి బిడ్డ నా తండ్రి మరి ఎటువంటి అనారోగ్యం పాలవ్వకుండా నా ప్రభా ఇద్దరికి మీ బలము శక్తి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో తల్లికి నా ప్రభా మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మనుషులైతే చెప్తారు అమ్మ నీకు నార్మల్ కాదు అని చెప్తారు, కానీ పరమ వైద్యులు మీరున్నారు నా తండ్రి. బిడ్డల పక్షాన మీరున్నారు కాబట్టి మీరుంటే చాలు నా ప్రభా. ఖచ్చితంగా బిడ్డలు నార్మల్ డెలివరీ అయితే తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు నా తండ్రి. ఆ శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, డిఎస్సి రాసిన ప్రభా ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో నా తండ్రి, ఉద్యోగాలు కావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎన్నో సంవత్సరాల నుంచి రాస్తున్నాము, అయినా సరే ఉద్యోగం పొందుకోలేకపోయామని బిడ్డలు బాధపడుతున్నారు. కానీ ఇన్ని సంవత్సరాలు నా సొంత జ్ఞానంతో నేను ఆధారపడ్డాను, నా జ్ఞానం మీద ఆధారపడి రాశాను, అందుకే నాకు ఉద్యోగం రాలా అని నా ప్రభ గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మీలో జ్ఞానం కొద్దుగా ఉన్నాయో వారు నన్ను అడగండి, వారికి నేను అనుగ్రహిస్తానని చెప్పారు. బిడ్డలకు నా ప్రభ ఆ మాట మీరు నా తండ్రి గుర్తు చేశారు. మీ చిత్తంలో బిడ్డలు మీ జ్ఞానాన్ని బిడ్డలు పొందుకున్నారు నా తండ్రి. మరి మీకు ఇచ్చిన జ్ఞానంతో ఎగ్జామ్స్ రాస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు పొందుకునేలా అద్భుత కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించండి నా ప్రభా. ప్రతి విషయంలో కూడా నమ్మకంగా ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. గర్వం అహంకారం అనేది బిడ్డలకు రానివ్వకుండా తగ్గింపు దీన మనసు కలిగి నా తండ్రి చిత్తమైతే నాకు ఉద్యోగం వచ్చింది, నా తండ్రి నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, ఇక్కడ దాకా వస్తానని ఇంత చదువుకుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు, అయినా సరే నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చిన నా తండ్రి ఇక నుండి ముందుకు తీసుకెళ్ళడా, ఖచ్చితంగా తీసుకెళ్తాడు అనే స్థిరమైన విశ్వాసాన్ని నా ప్రభా బిడ్డలు కలిగించిన నా తండ్రి. ఓర్పు సహనాన్ని నిరీక్షణనే నా ప్రభా బిడ్డలు నూతనంగా పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించిన నా తండ్రి. అలాగే నా ప్రభా మా దేశ నాయకులు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా ప్రభా, మా దేశాన్ని ఎలా పరిపాలించారో తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి. మరి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు బిడ్డలకు రాకుండా నా తండ్రి మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం. వారి పనుల్లో ప్రయాణంలో మీరే తోడుగా ఉన్నాను నా ప్రభా. వారి కుటుంబాలకు కూడా మీ కాపుదల ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ఎలాంటి నా తండ్రి మరి ప్రమాదాలు, ఎటువంటి నా తండ్రి వరదలు, వర్షాలు నా ప్రభా తుఫాన్లు మా దేశంలోకి రాకుండా నా తండ్రి మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమైంది నా ప్రభా. మీ ప్రజల చుట్టూ మీ రక్షణ కంచెమైంది నా తండ్రి. మీ కాపుదల బిడ్డలకు ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళమయ్యా, మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలిగల దేవా, వరదలు వర్షాల వల్ల నా తండ్రి ఏ దేశాల్లో ఎవరెవరైతే ఇబ్బందులు పడుతున్నారో నా ప్రభా వాటికి నా తండ్రి వాటిని ఆపగల శక్తి మీకు మాత్రమే ఉంది నా తండ్రి. ఒక్క మాట సెలవిస్తే చాలు నా ప్రభా. తప్పు మాదే నా తండ్రి, మేం చేసిన తప్పుల వల్లే నా తండ్రి ఋతువులు వాటి క్రమాన్ని తప్పుతున్నాయంటే నా ప్రభా తప్పు మాదే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, ఎంతో మంది ఇబ్బందులు పాలవుతున్నారు నా తండ్రి, ఎంతో మంది నష్టాలు పాలవుతున్నారు. బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారు చేసిన తప్పు ఏదైనా ఉంటే క్షమించిన తండ్రి. వరదలు, వర్షాలు, తుఫాన్లు, భూకంపాలు ఆపివేసిన తండ్రి బిడ్డలు పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకునేలా మీ కృపను గ్రహించిన తండ్రి. అలాగే నా తండ్రి ఎవరెవరైతే దూర ప్రాంతాలకి, దూర దేశాలకి నా ప్రభా ఉద్యోగాల కోసం వెళ్ళారో నా తండ్రి
వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారు నా ప్రభ, ఆ యజమానులకి బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. ఒకానొక సమయంలో యోసేపు నా తండ్రి ఈజిప్ట్ దేశానికి బానిసగా అమ్మివేయబడినప్పుడు నా తండ్రి తండ్రికి దూరం అయిపోయాడు. అన్నదమ్ములు నా ప్రభ అన్నలకి దూరం అయిపోయాడు. అన్నలు విడిచిపెట్టినా సరే మీరు విడిచిపెట్టలేదు నా తండ్రి. జాలిగల దేవా, యోసేపుకు మీరే తోడయ్యండి. ఇంటి యజమానికి, జైలు అధికారికి నా ప్రభ యోసేపు మీద దయ పుట్టించారు నా తండ్రి. అంత గొప్ప శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. మరి బిడ్డలు దేశానికి వెళ్ళినప్పుడు నా తండ్రి మరి బిడ్డలు కూడా మీరే తోడుగా ఉండమని వా యజమానుడికి నా ప్రభు బిడ్డల మీద జాలి దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి. యోసేపు గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా. ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. మీరు పక్షపాతి కారు నా ప్రభు. ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే దేవుడు కానే కాదయ్యా. బిడ్డల మీద జాలిపడి మరి బిడ్డలు భయపడకుండా అధైర్యపడకుండా నా కుటుంబానికి ఎవరు తోడు, నాకెవరు తోడు అని అధైర్యపడకుండా నా తండ్రి నాకు ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా కుటుంబాలకు కూడా నా తండ్రి తోడుగా ఉంటాడు అనే విశ్వాసాన్ని బిడ్డలు కలిగించిన నా తండ్రి. వారు చేసిన చేతి కష్టార్జితానికి తగిన జీతాన్ని ఇవ్వాలనే మనసు ఆ యజమానికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. కఠినమైన హృదయాలు కరిగింప చేసిన ప్రభ వారితో ఎవరైతే కలిసి పని చేస్తున్నారు వాళ్ళకు కూడా బిడ్డలతో సమాధాన పడే హృదయాన్ని అనుగ్రహించిన నా తండ్రి. వారి చుట్టూ నా ప్రభు వారు పనిచేస్తే ఆఫీసుల చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచివేమని అడుగుచున్నాం ప్రభ. ఎలాంటి అడ్డంకులు, ప్రమాదాలు, అనుకోని ఆపదలు, అనారోగ్య సమస్యలు బిడ్డలకు రాకుండా నా తండ్రి మీ బలము శక్తితో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ ఎవరైతే హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారో నా తండ్రి మరి బిడ్డలు భయపడకుండా ఎలాంటి అనారోగ్య పాలవ్వకుండా నా తండ్రి బిడ్డలకు మీ తోడు నా ప్రభ అనుగ్రహించు నా తండ్రి. వారితో కలిసి చదువుకునే బిడ్డలకు కూడా మీ జ్ఞానాన్ని నా ప్రభ మరి మీ బిడ్డలకు అనుగ్రహించి వారితో అందరూ సమాధానంగా ఉండే హృదయాలను నా ప్రభ వారికి అనుగ్రహించండి. బిడ్డల హాస్టల్ చుట్టూ మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా ప్రభ. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రతి దినము నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను మాకు అనుగ్రహించండి నా ప్రభ. మరి దావీదు గారి వలె ఎలా మిమ్మల్ని స్తుతించారు, బాల్యంలో ఉన్నప్పటి నుంచి తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ముందు నుంచి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి దినము జ్ఞాపకం చేసుకోండి. మనస్ఫూర్తిగా ఎలా కృతజ్ఞతలు చెప్పాడు అటువంటి హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. దావీదు గారు అంత గొప్పవాళ్ళం కాదయ్యా. ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదు తండ్రి. అయినా సరే ఆశ నా తండ్రి ఆ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచాలని నా తండ్రి. మీకు రావాల్సిన మహిమ మీకే రావాలి నా తండ్రి. మీకు చెందాల్సిన ఘనత మీకే చెందాలి నా ప్రభ. మరి మనుషుల వైపు బిడ్డలు చూడకుండా ఎంత భయంకరమైన పరిస్థితులైనా సరే మీ నుండి దూరం అయ్యే పరిస్థితి మనసు మాత్రం మాకు రానివద్దు నా తండ్రి. మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దయ్యా. అది తెలివైన, జ్ఞానమైన, మంచి ఆస్తిపాస్తులైన, మంచి పేరైన, టాలెంట్ అయినా సరే నా తండ్రి ఏది కూడా మాకొద్దు నా తండ్రి. మీతో ఉంటే చాలు, మీరుంటే చాలు నా ప్రభ. మీ మీద ఆధారపడే హృదయాలని మాకు అనుగ్రహించండి. మీ కాపుదల మా చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినంలో నా ప్రభ ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటే క్షమించండి నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. మా వల్ల ఎవరైనా బాధపడుంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే తగ్గింపు హృదయాలని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మమ్మల్ని ఎవరు బాధ పెట్టినా వారిని మనస్ఫూర్తిగా క్షమించే హృదయాలని మాకు అనుగ్రహించండి. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసి సున్నితమైన హృదయాలు నా ప్రభ సాత్వికమైన మనసును మాకు అనుగ్రహించండి. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయండి నా ప్రభ. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి నా తండ్రి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభ. ప్రతి ఒక్కరు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే భయపడకుండా, ఆలోచించకుండా నా తండ్రి గాఢ నిద్రపోయేలా మీ కృప అనుగ్రహించండి. మీరిస్తేనే నా తండ్రి మేము గాఢ నిద్రపోతాం నా తండ్రి. ఒకానొక సమయంలో ఏలియా గారంత ప్రవక్తే నా తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని తీసివేయడానికి గాఢ నిద్ర మీరు దయచేశారయ్యా. ఏలియా గారంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి. ఆయన పేరు పలికి అర్హత కూడా మాకు లేదయ్యా. జాలిగల దేవా, పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం. ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేసే సుఖమైన నిద్ర, చురుకైన మెరుగు మీరు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.